హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. ఈ వారం దాదాపు 11 కంపెనీల ఐపీఓలు వస్తున్నాయి. ఈ 11 ఐపీఓలు కలిపి 4,000 కోట్లను కలెక్ట్ చేస్తున్నాయి. అందులో 7 మెయిన్ బోర్డ్ ఐపీఓలు కలిపి 3,910 కోట్లు కలెక్ట్ చేస్తుండగా 4 ఎస్ఎంఈ ఐపీఓలు కలిపి 135 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అన్నీ కలిపి మొత్తంగా 4,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. సెబీ వద్ద 65కు పైగా ఐపీఓ డాక్యుమెంట్లు దాఖలు కాగా వాటిలో 25 ఇప్పటికే రెగ్యులేటరీ సెబీ ఆమోదం పొందాయి. అందులోని ప్రధానమైన ఐపీఓల గురించి తెలుసుకుందాం. 7 మెయిన్ బోర్డ్ ఐపీఓలలో మొదటిది ముతూట్ మైక్రోఫిన్, రెండవది మోతీ సన్స్ జ్యువెలరీస్, మూడవది సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్, నాలుగవది హ్యాపీ ఫోర్జింగ్స్, ఐదవది ఆర్బీజెడ్ జ్యువెలరీస్, ఆరవది క్రెడో బ్రాండ్స్, ఏడవది అజాద్ ఇంజనీరింగ్. ఎస్ఎంఈ విభాగంలో 8వది సహారా మ్యారిటైమ్, 9వది ఎలక్ట్రోఫోర్స్, 10వది శాంతి స్పిన్టెక్స్, 11వది ట్రిడెంట్ టెక్ ల్యాబ్స్. ఇప్పుడు ఒక్కొక్క ఐపీఓ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముతూట్ మైక్రోఫిన్, దీని ఐపీఓ వచ్చేసి డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 20న ముగుస్తుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా 960 కోట్లు కలెక్ట్ చేయాలని కంపెనీ యోచిస్తుంది. ఒక్కొక్క షేర్ ధరను 277 నుంచి 291గా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 51. ముతూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ అనేది మైక్రో ఫైనాన్స్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి కొచ్చిలో ఉంది. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మైక్రో లోన్స్ని అందిస్తూ ఉంది. సెకండ్ వచ్చేసి సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్. ఇది ముంబైకి చెందిన రియల్టర్ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్. ఇది డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 400 కోట్లు కలెక్ట్ చేయాలని కంపెనీ యోచిస్తుంది. ఒక్కో షేర్ ధరను 340 నుంచి 360 మధ్య ఆఫర్ చేస్తున్నది. దీని లాట్ సైజ్ వచ్చేసి 41. సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అనేది ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ. మూడోది వచ్చేసి మోతీ సన్స్ జ్యువెలరీస్. ఈ ఐపీఓ డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 151 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తున్నది. ఇష్యూ ధర 55 ఉండగా గ్రే మార్కెట్లో ₹100 భారీ ప్రీమియంతో కంపెనీ షేర్ ట్రేడ్ అవుతున్నది. దీని లాట్ సైజ్ వచ్చేసి 250. మోతీ సన్స్ జ్యువెలరీస్ జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఒక ఫ్లాగ్షిప్ షోరూంతో సహా 4 షోరూంలతో హైపర్ లోకల్ జ్యువెలరీ రిటైల్ చైన్ను నిర్వహిస్తున్నది. మోతీ సన్స్ జ్యువెలరీస్ భారతదేశం అంతటా థర్డ్ పార్టీ సరఫరాదారుల నుండి ఆభరణాలను తయారు చేస్తుంది మరియు బంగారం, వజ్రం, కుందన్ మరియు ఇతర పదార్థాలతో తయారు చేసిన ఆభరణాలను విక్రయిస్తుంది. నాలుగోది వచ్చేసి హ్యాపీ ఫోర్జింగ్స్. డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా 1,009 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తున్నది. ఒక్కో షేర్ ధరను 808 నుంచి 850గా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 17. ఇది పంజాబ్లోని లుధియానాలో ఉంది. ఈ కంపెనీ ఆటో విడిభాగాలను తయారు చేస్తున్నది. ఐదవది ఆర్బీజెడ్ జ్యువెలరీస్. ఇది డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21న ముగుస్తుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా 100 కోట్లు సమీకరించాలని కంపెనీ యోచిస్తున్నది. ఒక్కో షేర్ ధరను 95 నుంచి ₹100 మధ్య నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 150. అహ్మదాబాద్కు చెందిన ఆర్బీజెడ్ జ్యువెలరీస్ లిమిటెడ్ పురాతన డిజైన్ల రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన బంగారు ఆభరణాలను తయారు చేస్తున్నది. ఆరవది వచ్చేసి క్రెడో బ్రాండ్స్. ఇది డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21న ముగుస్తుంది. ఇది పబ్లిక్ ఆఫర్ ద్వారా 550 కోట్లు కలెక్ట్ చేయాలని కంపెనీ యోచిస్తున్నది. ఒక్కో షేర్ ధరను ₹266 నుంచి ₹280గా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 53. క్రెడో బ్రాండ్ పురుషుల దుస్తులను విక్రయిస్తున్నది. ఈ సంస్థ తన దుస్తులను ముఫ్తీ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నది. ఇది షర్టులు, టీషర్ట్లు, ప్యాంట్లు, స్వెట్ షర్ట్లు, జీన్స్, కార్గో, జాకెట్లు, బ్లేజర్లు, స్వెట్టర్లు, పార్టీవేర్ వంటి కేటగిరీలలో ఉన్నాయి. ఏడవది వచ్చేసి అజాద్ ఇంజనీరింగ్. ఈ ఐపీఓ డిసెంబర్ 20న ప్రారంభమై డిసెంబర్ 22న ముగియనుంది. కంపెనీ పబ్లిక్ ఆఫర్ ద్వారా 740 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నది. ఒక్కో షేర్ ధరను ₹499 నుంచి ₹524గా కంపెనీ నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 28. ఇది తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. పవర్, ఏరోస్పేస్,
ఆయిల్ అండ్ గ్యాస్ మరియు ఆటోమొబైల్ పరిశ్రమ అవసరాలను తీర్చడానికి అవసరమైన ఇంజనీరింగ్ భాగాలను తయారు చేస్తున్నది. ఎస్ఎంఈ ఐపీఓ విభాగంలో 8వది వచ్చేసి సహారా మ్యారిటైమ్. ఈ ఐపీఓ డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 20న ముగియనున్నది. ఈ కంపెనీ 7 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నది. ఒక్కో షేరు ధరను 81 రూపాయలకు నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 1600. సహారా మారిటైమ్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని ముంబైకి చెందిన ఒక సంస్థ. ఇది కస్టమ్ క్లియరెన్స్ బ్రోకర్గా ప్రారంభమైంది. కానీ తర్వాత రవాణా నిర్వహణ, సరుకు రవాణా, కస్టమ్ క్లియరెన్స్, వేర్ హౌసింగ్ రవాణా మరియు మల్టీమోడల్ రవాణాతో సహా విస్తృత శ్రేణి లాజిస్టిక్ సేవలను అందించడానికి విస్తరించింది. 9వది వచ్చేసి ఎలక్ట్రోఫోర్స్. ఈ ఐపీఓ డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21న క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ 80 కోట్లు కలెక్ట్ చేయాలనుకుంటుంది. ఒక్కో షేర్ ధరను 93 రూపాయలుగా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 1200. ఎలక్ట్రోఫోర్స్ ఇండియా లిమిటెడ్ ఖచ్చితమైన షీట్ మెటల్ భాగాలు మరియు ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ల రూపకల్పన మరియు తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లైటింగ్ వివిధ పరిశ్రమలకు సేవలను అందిస్తూ ఉంది. 10వది వచ్చేసి శాంతి స్పిన్టెక్స్. ఈ ఐపీఓ డిసెంబర్ 19న ప్రారంభమై డిసెంబర్ 21న క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ 31.25 కోట్లు కలెక్ట్ చేయాలనుకుంటుంది. ఒక్కో షేర్ ధరను 66 రూపాయల నుంచి 70 రూపాయలుగా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 2000. ఇది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంది. ఈ కంపెనీ పత్తి వ్యర్థాలు మరియు పత్తి నూలు వ్యర్థాల హోల్సేల్ వ్యాపారానికి సంబంధించినది. 11వది వచ్చేసి ట్రిడెంట్ టెక్ ల్యాబ్స్. ఈ ఐపీఓ డిసెంబర్ 21న ప్రారంభమై డిసెంబర్ 26న క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ 16 కోట్లు కలెక్ట్ చేయాలనుకుంటుంది. ఒక్కో షేర్ ధరను 33 రూపాయల నుంచి 35 రూపాయలుగా నిర్ణయించింది. దీని లాట్ సైజ్ వచ్చేసి 4000. ట్రిడెంట్ టెక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీ కంపెనీగా పనిచేస్తున్నది. ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అకాడమిక్ మరియు ఇండస్ట్రియల్ సొల్యూషన్లను కంపెనీ అందిస్తున్నది. ట్రిడెంట్ టెక్ ల్యాబ్స్ భారతదేశంలోని వినియోగదారులకు సేవలను అందిస్తూ ఉన్నది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. జై హింద్.